బైబిల్లో మలాకి 1వ అధ్యాయం 2వ వచనంలో నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అనే మాట దేవుడు ఇశ్రాయేలుతో చెప్పడం చూడవచ్చు. అయితే ఇప్పుడు ఎవరు ఇశ్రాయేలు అంటే విశ్వాసం ద్వారా కృపచేత రక్షణ పొందిన మనమే. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మరి మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? దేవా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అని ఎలా తెలుసుకోను అంటారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? మీరు ఎప్పుడైనా మలాకి 1వ అధ్యాయం చదివితే దానిలో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే మాట చూడవచ్చు. అయితే ఈ మాటకు ఎవరైనా ఎదురు ప్రశ్నలు ఇవ్వచ్చు. ఎలా నమ్మాలి దేవా, నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు అని? అందుకు దేవుడే సమాధానం ఇస్తూ చెప్తున్నాడు, యాకోబు ఏసావు కనకాడా? అయితే నేను యాకోబును ప్రేమించానని. అవును కదా, యాకోబు కంటే ఏసావునే పెద్దవాడు. అలాగే జ్యేష్ఠునికే ఆశీర్వాదం వారసత్వం వస్తుంది. అయితే అబ్రహాంకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఇస్సాకుకు, ఆ తర్వాత యాకోబుకు వచ్చింది. ఇది ఎలా అంటారా? అయితే వినండి, దేవుడు యాకోబును ప్రేమించాడు. యాకోబులో ఏం గొప్పతనం ఉంది? ఇతరేమైనా బలవంతుడా, నీతిమంతుడా, లేదా దేవుణ్ణి అమితంగా ప్రేమించినవాడా అంటే అస్సలు కాదు. యాకోబు బలహీనుడు, మోసగాడు. అంతెందుకు, బేతోల్లో దేవుడే కనిపించి ఆశీర్వదించినప్పుడు యాకోబు అంటాడు, నువ్వు చెప్పినవన్నీ నెరవేరితే అప్పుడు నువ్వు నా దేవుడివై ఉంటావు అని. అది యాకోబు జీవితం, వ్యక్తిత్వం. చూసారా, ఇటువంటి వ్యక్తిని దేవుడు ప్రేమించాడు. అయితే ఒక్క మాట ఆలోచించి చూడండి, యాకోబుకు మనకు వ్యత్యాసం ఏమైనా ఉందా? నాకైతే బహుశా ఏమీ లేదు అనిపిస్తుంది. మనము బలవంతులము కాదు, బలహీనులమే. నీతివంతులం కాదు, మోసగాలమే. చివరకు దేవుని ఎరిగిన వారము కాదు. అయినా ఆయనే మనల్ని ప్రేమించి రక్షించాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రేమ మీకు అర్థమైందా? ఆయన మిమ్మల్ని ఎంత క్షమించాడో, ఎంత ప్రేమించాడో గ్రహింపు కలిగిందా? ఇలాంటి ప్రేమను నిజంగా వివరించడం కష్టం. అందుకే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాల్లో, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను అంటారు. అందుకే ఈరోజు దేవుని ప్రేమను ఇంకా గుర్తించని వారైతే ఇప్పుడే గుర్తించండి. ఒకవేళ గుర్తిస్తే ఇతరులకు పరిచయం చేయండి. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.